ఢిల్లీలో తేల్చుకుంటామని చెప్పి కూడా దసరాలోగా అందరికీ మాఫీ చేయాల్సిందే, వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైంది అని చెప్పి కూడా మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయాలి, రేవంత్ మునగాడు కాదు మోసగాడు, 70% మంది రైతులకు రుణమాఫీ కాలేదు, వరద బాధితులకు ఇచ్చిన హామీ ఏమైంది, బతుకమ్మ చీరలు బాగాలేవని అన్నావు, 500 ఇస్తానన్నావు ఏమయ్యా అని చెప్పి కూడా తొర్రూరు రైతు మహాధర్నాలో హరీష్ రావు అని చెప్పి కూడా నిన్న ధర్నాలో మాట్లాడినటువంటి కీ పాయింట్స్ మనం చూస్తూ ఉన్నాము. ఒకటి చూడొచ్చు, ఇక్కడ దసరాలోగా అందరికీ మాఫీ చేయాల్సిందే అని చెప్పి కూడా రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. ఇవాళ కేటీఆర్ కూడా మరి మహేశ్వరంలో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి రైతులతోని. నిజంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలవడం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి రైతులకి సంక్షేమ పథకాలు అవన్నీ మనం చూసినాం. సో వాటిని రెట్టింపుగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, సో ఇవన్నీ కూడా రైతు బీమా కావచ్చు, పంటలకు సంబంధించిన ఎరువులు కావచ్చు, ఇవన్నీ కూడా మరి తాళం వేసినట్టు బంద్ చేసేటటువంటి పరిస్థితి అయిపోయింది. మరి ఇప్పటివరకు కూడా రుణమాఫీకి సంబంధించి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కాలేదు. వీళ్ళు చెప్పినట్టుగా లెక్కలే అలా తప్పులు దొరుకుతూ ఉన్నాయి. ఒక మంత్రి ఒకలాగా, ముఖ్యమంత్రి ఇంకోలాగా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏమైందని చెప్పి కూడా గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది. వరంగల్లో ఎన్నికలప్పుడు కూడా ఏదైతే అక్కడ ఎలక్షన్స్ టైంలో కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ రైతుకు సంబంధించి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి అదేమైందని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. రేవంత్ మునగాడు కాదు మోసగాడు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. 70% రైతులకి మాఫీ కాలేదు, వరద బాధితులకు ఇచ్చే సహాయం ఏమైంది. మొన్న ఖమ్మం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చాలా జిల్లాలలో వరద వచ్చినటువంటి పరిస్థితి. ఆ వరదకు చాలా భారీ ఎత్తున నష్టం జరిగింది. మరి అలాంటి నష్టం జరిగినటువంటి బాధితులకు ఇప్పటివరకు ఎంత వరద సహాయం అనేది అందింది? చాలామంది విరాళాలుగా ఇస్తూ ఉన్నారు. దాని పరిస్థితి ఏంది, వాళ్ళని ఆదుకున్నారని చెప్పినటువంటి అడిగినటువంటి పరిస్థితి. ఇంకోటి బతుకమ్మ చీరలకు సంబంధించి కేసీఆర్ ఇచ్చే చీరలు బాగాలేవు, నేను 500 ఇస్తా, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి శారీ కొనుక్కుంటారు అని చెప్పినటువంటి డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికీ కూడా బతుకమ్మ చీరలు మొన్న అయిపోయింది చిన్న బతుకమ్మకు సంబంధించి, మరి అది దానికి చీరలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి పంటకు సంబంధించి 500 బోనస్ అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాడు. దానికి సంబంధించి కూడా మరి పరిస్థితులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి రోడ్డెక్కి మరి మాజీ మంత్రులు అయితేనేది, ప్రస్తుత శాసనసభ్యులు అయితేనేది, మాజీ ఎమ్మెల్యేలు అయితేనే వీళ్ళందరూ కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది రైతుల సమక్షంలో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. రుణమాఫీ, రైతు భరోసా మోసంపై జగిత్యాల కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు అని చెప్పి కూడా ఇది జగిత్యాలకు సంబంధించి మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ రైతులు రోడ్డు ఎక్కడానికి కారణం క్లియర్ కట్గా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. వీళ్ళు అమలు చేస్తారన్నటువంటి హామీలు ఇప్పటివరకు కూడా అమలు చేయకపోవడమే. ఇవి అమలు చేయకపోగా డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి నడుస్తూ ఉందని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అందులో అంశమే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్తా ఉన్నారు. అందులో అంశమే ఏదైతే హైడ్రా తీసుకొచ్చినటువంటి అక్రమ కూల్చివేతలు అంటూ సక్రమ కూల్చివేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలకి అడ్డు పెట్టుకొని డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తూ ఉన్నారని చెప్పి కూడా రైతుకు సంబంధించి ఖచ్చితంగా ఇస్తున్నటువంటి హామీలు అమలు చేయాలంటూ, లేకపోతే ఢిల్లీలో తేల్చుకుంటామంటూ కూడా మరి రాహుల్ ఇంటిని ముట్టడిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డికి రైతులు ప్రజలంటే పట్టింపు లేదు, రుణమాఫీ మీద తొలి సంతకం అన్నాడు, 10 ఏళ్ళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట్లాడిందని చెప్పి కూడా అంతా మోసమే, రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్నీ చేస్తానన్నాడు, ఇప్పుడు సప్పుడు లేదని చెప్పి దసరాలోపు రైతులందరికీ 2 లక్షల వరకు షరతులు లేకుండా రుణమాఫీ చేయకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఏందని చెప్పి నిలదీస్తామని చెప్పి కూడా డైరెక్ట్గా దసరా వరకు కూడా మరి హరీష్ రావు డెడ్ లైన్ పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ దసరా లోపల అర్హులైనటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలి. చేయకపోతే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంత ముంగట ధర్నా చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి మరి ఇకనైనా సోయి తెచ్చుకోవాలి. మరి ఇలాంటి ధర్నాలు ఎందుకు జరుగుతున్నా ఏందో ఒకసారి సమీక్షించాలి. ఇవాళ అధిష్టానమే ఫైర్ అవుతూ ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ తీరును చూసి అధిష్టానమే ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి, సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. మరి ఇవాళ రైతుకి ఇస్తున్నటువంటి హామీలను ఖచ్చితంగా ఈ దసరాలోపు రుణమాఫీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి తీరాలి. లేకపోతే ఢిల్లీకి వెళ్తాము, ఢిల్లీలో తేల్చుకుంటామని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.